చూడండి ఫ్రెండ్స్, ఇది పెద్ద అపార్ట్మెంట్. ఇక్కడికి వచ్చింది ఒక మేడం. ప్రజెంట్ మనం కోంపల్లికి వచ్చినాం ఫ్రెండ్స్. ఒక ప్రిన్సిపాల్ మేడం వస్తే ఆమె తీసుకొచ్చినాం. ఆ మేడం ముఖం చూసి వచ్చిన ఫ్రెండ్స్ ఇంత దూరం. ఇక్కడ రైడ్లు పడచ్చు పడకపోవచ్చు. ఇక్కడ ఒక బ్రదర్ లాగానో లేకపోతే బాబాయ్ లాగానో లేకపోతే ఏదన్నా రిలేటివ్స్ తోటి ఫీల్ అయితే ఓకే. వీళ్ళు ఏ రిలేటివ్ ఫీల్ గారు. ఫస్ట్ వాళ్ళే ఏదో అనుకుంటారు, కథం కూర్చుంటారా, బ్యాగ్ మధ్యలో నూకుతారు. మనకు రిటర్న్లా ఏమన్నా పడతాయా పడాయా అనేది కూడా డౌటే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కోంపల్లి ఇట్లుంటుంది చీకట్లా. జేబీఎస్ దాకా ఖాళీగానే వచ్చినాం ఫ్రెండ్స్. ఎస్, ఈ ఫ్లైఓవర్ చూస్తే మీకు జేబీఎస్ అని అర్థం కావాలా ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిరాక్ కాకా. ఇవాళ ఈవినింగ్ స్టార్ట్ చేసినాం ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చేసి 4 అయిపోయింది. ఈవినింగ్ కొత్తగా చూపిస్తా ఇవాళ. చూడండి, బాగుంటుంది. యాక్చువల్గా నిన్న సండే రోజు కూడా నేను చేసినాను. సండే రోజు ఎంత వచ్చిందంటే 1500 చిల్లర వచ్చింది ఫ్రెండ్స్. అది కూడా మీకు చూపిస్తాను, చూడండి, ఫోటో పెడతాను. అయినా ఇది ఏమంటారు, మన డే 4 కిందనే కన్సిడర్ చేద్దాం, ఓకేనా. ఈ ఓలా యాప్కి అప్పుడప్పుడు రోగం వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది వస్తేనే లేదు అస్సలకి, ఎందుకు ఏమైంది తెలియదు. మంచిగా స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి ఇట్లా అవుతుంది. ఏమైందో ఏమో తెలియదు. ఏమో ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్లో వాడు ఏమున్నది ఇవాళ కథం. ఇంట్లో వాడు ఓపెన్ అయితే లేదు. చూద్దాం, అటు ఇటు తిరిగి మరి ఇంట్లో వాడుడా పేట తిరుగుడా చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే వస్తుంది చూడండి. ఇది ఇట్లా అంటే గ్రీన్ కలర్లోకి రావాలి. నేను ర్యాపిడోకి ఇట్లా ఇంకా ఏం ఆన్ చేయాలి ఫ్రెండ్స్, చేసుకోవాలి అవి కూడా. లేకపోతే గిది అయితే ఎట్లా ఉంటుంది నడవది ఇది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే వీడు 0 కమిషన్ కదా, 0 కమిషన్ కాదు, ఇప్పుడు పైసలు అడుగుతాను చూడండి. నిన్న సండే రోజు నేను 1500 చిల్లర చేసినా కదా, కమిషన్ అడుగుతాను. ఇది రాదు చూడండి, ఇక రాదు. ఇక చదువుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం వీనికి ఎంత కట్టాలంటే 144 రూపాయలు ఏమో సంథింగ్ ఉంది. 146 ఉంది. వీనికి పే చేయాలి. పే చేస్తే ఇప్పుడు మనకు యాక్సెస్ అనేది వస్తుంది. చేద్దాం, ఓకే ఫ్రెండ్స్. 147 ఉంది. చేసిన తర్వాత అది గ్రీన్ కలర్లోకి వెళ్ళిపోతుంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడే రీఛార్జ్ చేసిన. ఇక 147 పేమెంట్. చూడండి, 0 కమిషన్ కాదు ఇది, ఓకేనా. ఇప్పుడు చూడు, మొత్తం గ్రీన్లోకి వెళ్ళిపోతుంది. ఇక చూడండి, ఓపెన్ అయింది. ఇప్పుడు వస్తాయి మనకు ఆర్డర్లు. పోదాం, ఎంతసేపు తిరుగుతాము, ఓకేనా ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు వచ్చింది MCH కాల్ నేట. 0 కమిషన్ కాదు ఇది. అత్తాపూర్లో ఉన్నాం. హాయ్ బోల్ చోటు, హాయ్ బోల్. మనోని తీసుకొచ్చాను దిల్షునార్ నుంచి. नाम क्या? नाम क्या? मोहम्मद रहमत। 3 रुपये सेम नहीं चलता है, 3 रुपये सेम नहीं है. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం హ్యాబిట్స్ వచ్చినాం. హ్యాబిట్స్ మనం ఎక్కడి నుంచి అయితే కాటేదాన్ నుంచి హ్యాబిట్స్ వచ్చినాం. అత్తాపూర్ నుంచి కాటేదాన్ నుంచి హ్యాబిట్స్ వచ్చినాం. ఇది హ్యాబిట్స్. నెక్స్ట్ మనం అల్వాల్ పోతున్నాం. ఆల్రెడీ బుకింగ్ వచ్చింది, అల్వాల్ పోతున్నాం ఇక్కడ నుంచి, ఓకే. ఇది ఎలక్ట్రిక్ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇక్కడ. హ్యాబిట్స్ నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఈ మొత్తం షాపులు అన్నవే ఎలక్ట్రిక్ షాపులే. చూడండి, మస్తు ఉంటాయి. ఇక మొత్తం ఇక్కడ మనకు ఎలక్ట్రిక్లో దొరికే ఐటెంలు ఉన్నాయి. పోనీ చిన్న మనకు ఆ ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ఉంది ఆర్డర్, అక్కడ నుంచి తీసుకోవాలా. పేరు చిన్న, నీ పేరు ఇటు చూడు. వివేక్ మంచిర్యాల కదా.
ఎట్లుంది హైదరాబాద్? బాగుంది. ఎన్ని రోజులు వచ్చి? 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తెలుసా మరి మొత్తం తెలిసింది హైదరాబాద్ అంతా తిరిగినా? ఈ ఏరియా ఏంది ఇది? సికింద్రాబాద్. ఈ ఏరియా ఏంది ఇప్పుడు మనం నిల్చున్నది? మనం నిల్చున్న ఏరియా ఏంది? సికింద్రాబాదేనా? ఓకే, మొత్తం ఎంజాయ్ చేస్తాను అన్నట్టే. మంచిర్యాల నుంచి వచ్చి అదే ఆడ తప్పదంటావా? ఏం మరి కింద చూస్తాను బాగా బిజీ ఉన్నట్టున్నావు కదా. హల్వాలు పోతున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం. ఆబిడ్స్ నుంచి ఆబిడ్సే కదా చిన్న వచ్చింది. ఆబిడ్స్ నుంచి హల్వాలు వెళ్తున్నాం. ఓకే, టైం ఖతం అయిపోయింది. చెప్పు ఇప్పుడు చెప్పు. నువ్వు నాతో దిగుతా, నేను నీతో దిగాలి ఒకటే. ఎట్లయితే ఉన్నది కానీ మొదటికి అయితే మనోడు గుండె డాక్టర్. ఏంటి నువ్వు చేసే చెప్పు? గుండె డాక్టరే కదా. ఏమంటారు బాగానే చెప్పాడు, ఇట్లా ఇట్లా తినొద్దు, ఇట్లా ఇట్లా తాగద్దు, చేయొద్దు అని. ప్రజెంట్ మనం కోంపల్లికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇది పెద్ద అపార్ట్మెంట్కి ఒక ప్రిన్సిపాల్ మేడం వస్తే ఆమె తీసుకొచ్చినాం. పెద్ద అపార్ట్మెంట్ ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది పెద్ద అపార్ట్మెంట్. ఇక్కడికి వచ్చింది ఒక మేడం. ఆ మేడం డ్రాప్ చేసి మనం వెళ్ళిపోతున్నాం కోంపల్లి. ఇక్కడ నుంచి మనకు రైడ్లు పడితే పడవచ్చు, లేకపోతే చక్కగా వెళ్ళిపోవాలి. అబ్బా, ఆ మేడం ముఖం చూసి వచ్చిన ఫ్రెండ్స్ ఇంత దూరం. ఇక్కడ రైడ్లు పడవచ్చు, పడకపోవచ్చు. ఇక్కడ అబ్బా పోవాలా. అక్కడ ముంగట ఉంది ఫ్రెండ్స్, ముంగట ఉంది. ఇంత దూరం నుంచి రావాలా. ఇక్కడ తీసుకోవాలా టర్నింగ్. ఇక్కడ ఉంది టర్నింగ్. అబ్బా ఇగో ఇక్కడ ఉంది. అబ్బో చాలా పెద్దగా ఉంది ఫ్యాన్స్. మనం వెళ్ళాల్సిన చూపా ఇంత పెద్ద బిల్డింగ్ చూడండి ఫ్యాన్స్. బంపు ఉంది ఇక్కడ చెప్పుకు. ఒక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఈ లేడీస్ ఉంటారు కదా, ఇప్పుడు ఫస్ట్ వీళ్ళు ఏంటంటే మనల్ని ఒక బ్రదర్ లాగానో, లేకపోతే బాబాయ్ లాగానో, లేకపోతే ఏదన్నా రిలేటివ్స్ తోటి ఫీల్ అయితే ఓకే. వీళ్ళు ఏ రిలేటివ్ ఫీల్ కారు. ఫస్ట్ వాళ్ళే ఏదో అనుకుంటారు, కథం కూర్చుంటారా, బ్యాగ్ మధ్యలో నూపుతారు. ఈ బండి నడపడానికి ఎంత ఇబ్బంది అవుతుందో వాళ్ళకి తెలియదు. అంటే నేను ఎవ్వరిని ఏమంటలే, కాకపోతే లేడీసు ఏమంటారు, మనకు ఏ ఆలోచన లేకున్నా కానీ వాళ్ళు ఆలోచన కలిగించే విధానం లాగుంటుంది. అట్లా నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, ఇక మనం వెళ్ళిన బిల్డింగ్ ఇదే. ఏమంటారు దీన్ని? ఎల్లో బెల్స్ అట, ఎల్లో బెల్స్. మొత్తం ఇక్కడ అపార్ట్మెంట్లే ఉంటాయి ఫ్రెండ్స్. టోటల్ అపార్ట్మెంట్లే ఉంటాయి ఇక్కడ. చూడండి హైదరాబాద్లో అపార్ట్మెంట్ ఎట్లుంటాయో. అబ్బా వస్తుంటాయి. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 దాటిపోయింది ఫ్రెండ్స్. 8:45 అట్లా అవుతుంది. మనకు రిటర్న్లో ఏమన్నా పడతాయా అనేది కూడా డౌటే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంత పెద్దగా ఉన్నది. వచ్చినప్పుడు అయితే మంచిగా వచ్చినాయి, పోయేటప్పుడు తొవ్వలు కన్ఫ్యూజ్ అవుతున్నాయి. ఇక్కడ అటో ఉన్నది, ఇటో ఉన్నది. ఎటో పోవాలి బయటికి. లేడీస్ విషయానికి వస్తే అది ఉన్నది ఫ్రెండ్స్. ఫస్ట్ వాళ్ళు ఫీల్ అయ్యేది పక్కకు పెట్టి మంచిగా ఉంటే ఏమంటారు, రైడ్ కూడా హ్యాపీగా అయిపోతుంది ఫ్రెండ్స్. బండి నడపడానికి కష్టం ఉంటుంది ఫ్రెండ్స్. బండి నడిపేటోళ్ళకి అర్థమైందా? ఎంత కష్టం ఉంటుందంటే
మంచిగా కూర్చుంటేనే కదా బండి మంచిగా నడిపేది. మనం కొత్తగా కూర్చుంటే ఎట్లుంటుంది చెప్పండి, అన్కంఫర్ట్గా ఉండి బండి పర్ఫెక్ట్గా నడపలేకపోతాం. అదే మంచిగా కూర్చున్నాం అనుకో హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అంటే నేను చెప్పేది ఏంటంటే అట్లా కూర్చుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అదే మీరే ఫస్ట్ అన్నో తమ్ముడో ఎవరో అన్నో అనుకున్నారు అనుకో హ్యాపీ అయిపోతుంది. ఇళ్ళ నుంచి వెళ్ళాం ఫ్రెండ్స్ మనం. ఇప్పుడు మనం కొంపేళ్ళు మ్యాప్ పెట్టుకొని వెళ్ళిపోవాలి. రైట్, అట్లా అయితే కొంచెం ఉంది ఫ్రెండ్స్, 40% ఉంది బ్యాటరీ. ఇంట్లో చూడండి, మెయిన్ బ్యాటరీ 28, పోర్టబుల్ బ్యాటరీ 97. పోవచ్చు, నో ప్రాబ్లం. ఇక మనమైతే ఇప్పుడు గూగుల్ మ్యాప్ను జేబీఎస్ అడ్రస్ అడిగి పోవాలి. ఇక గూగుల్ మ్యాప్లో జేబీఎస్ జూబ్లీ బస్ స్టాండ్ కథ మ్యాప్ పెట్టుకున్నామా, ఇక్కడ నుంచి కదలాల. మనకు రైట్లో పడతానేమో ఓకే, రైట్లో పడకపోయినా పోవాల్సిందే. రైట్ ఫ్రెండ్స్, వెళ్దాం. ఇక మ్యాప్ అయితే పెట్టినాం, పడ్డా పడకుండా వెళ్ళిపోవాలి. చూడండి ఫ్రెండ్స్, లేడీస్ అంటే లేడీస్ ఇట్లాంటి టైంలో నేను చాలా హెల్ప్ చేస్తాను లేడీస్కి. ఓకేనా, ఆ మేడం ప్రిన్సిపాల్ మేడం, ఓకేనా, ప్రిన్సిపాల్ మేడంని ఇక్కడ అపార్ట్మెంట్లో దించి వెళ్ళిపోతున్నాం. అబ్బా, కొన్ని టైంలో అలా కొందరు మేడంలు ఏం చేస్తారంటే మస్తు ఇస్తారు పైసలు. ప్రిన్సిపాల్ కదా ఇయ్యది. చూడండి ఫ్రెండ్స్, కోంపల్లి ఇట్లుంటుంది శ్రీకట్ల. ఒక్క రైడ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఖాళీకి వెళ్ళిపోతానా, 20 కిలోమీటర్లు. చూడండి, ఎవరికి చెప్పాలా బాధ. మేడం ముఖం చూసి నేను వచ్చినా, మరి నా ముఖం ఒకటి చూడాలి. ఏబిఎస్ దాకా ఖాళీగానే వచ్చినాం ఫ్రెండ్స్. ఏ ఒక్క డ్రాప్ వల్ల ఇక్కడికి వచ్చిన తర్వాత వస్తున్నాయి అన్నీ, మళ్ళీ ఎక్కడెక్కడికో వస్తున్నాయి. దగ్గర అంటే నాకు పోయే రూట్లో వస్తలే. ఇప్పుడు టైం ఏమో 9:30 అవుతుంది. 20 కిలోమీటర్లు ఖాళీగా వచ్చిన ఫ్రెండ్స్. లాస్ ఇలా లాస్ యాక్చువల్గా నైట్ టైంలో దగ్గరనే వేసుకుంటా. కాకపోతే మేడం చుట్ల మేడం ముఖం చూసి పోయినా. కాకపోతే ఎస్, ఈ ఫ్లైఓవర్ చూస్తే మీకు జేబీఎస్ అని అర్థం కావాలా. ఇలా చూడండి ఫ్రెండ్స్, 38 ఉంది. 2491 బ్యాక్ సైడ్ ఉంటుంది జేబీఎస్. మనం చక్కగా వెళ్ళిపోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్, అంత పెద్ద ఏం తిరగలేదు ఫ్రెండ్స్ మనం. ఓకే చూడండి, 2503 కిలోమీటర్స్. అది అసలు దీన్ని లెక్కలకు కూడా తీసుకోవద్దు. ఇవాళ నేను ఎర్నింత చేసిన చూపిస్తా చూడండి. నేను అక్కడ నుంచి మొత్తం ఖాళీనే వచ్చిన ఫ్రెండ్స్, ఇంటి దాకా ఖాళీనే వచ్చిన. ఇక 5:32 మనం 5 గంటలకు స్టార్ట్ చేసినాం, ఇప్పుడు 10 అవుతుంది. వాస్తవానికి నేను అటు సైడ్ పోకుండా ఇక్కడనే చేసేదంటే ఇంకా బెటర్గా ఉంటుండే. ఛార్జింగ్ అయితే పెట్టినాం ఫ్రెండ్స్. రండి, రైట్ వెళ్ళిపోదాం ఇక పైకి.